జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. అంతేగా చాణూరా. పరమాత్మ పరమాత్మ నేను నిజమే చెప్తున్నాను, నా మాట నమ్మండి. పరమాత్మ పరమాత్మ ఆ బాలుడు అదే ఆ రోజు ఆ శరీరం అని చెప్పిన బాలుడు, వాడొక విశిష్టమైన బాలుడు. ఇవాళ ఆ లోయలో జరిగిన సంఘటన అది 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 చాలా దివ్యమైంది, అలౌకికమైనది. పరమాత్మ ఆకతాయిక పిల్లలు, మీరు ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు గాని ఈ పూతల నుంచి తప్పించుకోలేరు. దాగి ఉన్న చోట నుంచి బయటకి రండి. మీరు బయటికి రావడానికి ఎంత ఆలస్యం చేస్తారో మీ అందరి చావు కూడా అంతే భయంకరంగా ఉంటుంది. కృష్ణ, ఎవరి తల్లో గాని మనం దాగి ఉన్న చోటు కనుక్కున్నట్టుంది. అందుకని గుంజీలకు బదులుగా మరణ శిక్ష వేస్తారని భయపెడుతున్నట్టుంది కదూ. కానీ మంగళ, ఇంత భయం గొలిపే కంఠస్వరం మొత్తం గోకులంలో ఏ ఒక్క అమ్మకి లేదు. కృష్ణ, ఇది గాని ఇంతకు ముందు అడవిలో చూసిన ఆ రాక్షసియా ఈ ఉంటుందా? దాన్ని చూస్తేనేగా తెలుస్తుంది సుధామా. మీరంతా ఇక్కడే ఉండండి, నేను రహస్యంగా వెళ్ళి చూసొస్తాను. కృష్ణ, ఇది నిజంగానే పెద్ద రాక్షసి. ఇప్పుడు ఇంకెలా కృష్ణ? కృష్ణ, మన అమ్మలు మనల్ని వెతికి కనుక్కోలేరు. ఎందుకంటే అంతవరకు మనం అసలు బతికే ఉండవనుకుంటా. గత 5 సంవత్సరాలుగా నేను మీకోసం వెతుకుతున్నాను. మిమ్మల్ని హతమార్చడంతో నా కార్యం ముగిసిపోతుంది. కృష్ణ, మనలో ఎవ్వరం దాని వెన్నే పాలు దొంగలించలేదు. అయినా అది కృష్ణ, ఆ రాక్షసికి మరింత కోపం రావడానికి ముందే వెళ్ళి మనమంతా రాక్షసిని క్షమాపణ అడుగుదాం. సుధామా, అది రాక్షసి కదా, అంటే మన అమ్మ లాంటిది కాదు. మా అమ్మ చెప్పిన ప్రకారం ఇలాంటి సమయంలో భయపడకూడదు, ప్రశాంతంగా ఉండాలట. ప్రశాంతంగా ఉండి బయటపడ్డానికి ఏదైనా దారి స్వయంగా వెతుక్కోవాలంది.
అల్లరి పిల్లలు, మీరంతా మెత్తగా చెప్తే బయటికి రారన్నమాట. నేను చేయలేని పని అంటూ ఏదీ లేదు. అడ్డుగోడలు ఎన్ని ఉన్నా నేను మిమ్మల్ని పట్టుకోకుండా నన్ను అడ్డుకోలేరు. ఈ పూతల కంట పడకుండా ఈ లోయలోనే కాదు, మీరంతా ఎక్కడ దాక్కోలేరు. ఎలాగైనా కాపాడాలి. నాకింత తొందరగా చచ్చిపోవాలని లేదు. అయినా మంగళ కృష్ణ మాత్రం ఏం చేస్తాడు? చెయ్యాల్సిందంతా ఆ పూతన చేస్తుంది. ఇక మన అందరం మన చావు కోసం ఎదురు చూడక తప్పదు. ఎదురు చూడడం కాదు సుధామ్మ, ప్రార్థించుకోవాలి. మా అమ్మ ఏమందంటే, ఎంతో పెద్ద ఆపద వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకోవాలనే మార్గం దొరికినప్పుడు మనం దైవాన్ని ప్రార్థించుకోవాలట. మా అమ్మకి ఎప్పుడు ఆందోళన కలిగినా తను జపించే మంత్రం ఒకటి ఉంది. మనం కూడా ఆ మంత్రాన్ని జపించుదాం. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పిల్లలంతా శ్రీ మహావిష్ణువు పవిత్ర మంత్రాన్ని జపిస్తున్నారు. వారి మూర్ఖపు పిల్లలారా, ఇప్పుడిక దైవం కూడా మిమ్మల్ని పూతల బారి నుండి కాపాడలేడు. లేదు, ఇదేమిటి? ఈ శబ్దం ఇలా మంటలై భయపెడుతోంది. ఆపండిక, ఆపండి, ఆ మంత్రం చెప్పవు. ఆపండి పిల్లలు, ఆపండి, ఆపండి. నారాయణ నారాయణ. ప్రభు, ధర్మం తనని తాకగానే అధర్మపరురాలైన పూతను కూడా గడగడ మునిగిపోతోంది. అది తమ నామజపం మహిమనే తట్టుకోలేకపోతుంది. ఇక కృష్ణుని అంతం చేయడం తన వల్ల అవుతుందా? దేవర్షి, నందకుమారుడు ఒకటి నిరూపించాడు. చెడు అనేది ఎంత పెద్దదైనప్పటికీ దానికి భయపడకూడదని నిరూపించాడు. ఎవరైనను కూడా ధర్మ మార్గమునే అనుసరిస్తూ ఉండాలి, ధర్మమును కాపాడుతూ ఉండాలి. అలా చేసినచో అధర్మం తానే అంతరించిపోతుంది.
నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. చానురా ఇక్కడికి ఎందుకు వచ్చావు? పదపోతనా నిన్ను కంస పరమాత్ముడు రమ్మంటున్నారు. చానురా కానీ ఆ పిల్లవాడు నువ్వేం చెప్పాలనుకున్నా కంస పరమాత్మకు చెప్పుకోపోతనా. నడు. పరమాత్మ నేను ఆ పిల్లలందరినీ హతమార్చడానికి సిద్ధమైపోయాను. ఈ లోపల ఈ చానురుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాడు. తప్పు. వద్దు కృష్ణ, నేను చేసిన తప్పుకి నాకింత పెద్ద శిక్ష విధించకు. చిన్న ఎక్కడున్నావు కృష్ణ? పిలిచి లాభం లేదు యశోదా, ఇక్కడ ఎవరూ లేరు. నా చిన్న నన్ను వదిలి వెళ్ళిపోవడానికి వీల్లేదు. తను వాళ్ళ అమ్మకి ఇంత పెద్ద శిక్ష ఎంత మాత్రం విధించాడు. కృష్ణ, చిన్న మీ అమ్మ నిన్ను పిలుస్తుంది నాన్న, నువ్వు ఎక్కడున్నావు? కృష్ణ అమ్మా చిన్న 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 నువ్వెక్కడికి వెళ్ళిపోయావు నాన్న? అమ్మా నేను ఇక్కడే ఉన్నాను, నీ ఎదురుగానే. కృష్ణుడు వాళ్ళమ్మని వదిలి వెళ్ళిపోవడం ఎప్పుడైనా వీలవుతుందా చెప్పు? లేదు, ఎన్నటికీ వీలు కాదు. నారాయణ, ఇదంతా తమ దయ వల్లే జరిగింది. ఇంత పెద్ద ఆపద వచ్చినప్పుడు కూడా తమ దయ వల్లే మా పిల్లలంతా క్షేమంగా ఉన్నారు. నందబాబు, ఇప్పుడు ఈ పిల్లలంతా ఇక్కడే ఉన్నారంటే ఆ పూతన ఎక్కడున్నట్టు? నిజమే పోతున్నా, తప్పే జరిగింది. కానీ అది చానూరుడు చేసిన తప్పు కాదు, నేను చేసిన తప్పు. తప్పు చేసింది ఈ కంస పరమాత్ముడు. నా మొదటి తప్పేంటో తెలుసా నీకు? మీ అన్న బకాసురుని మాటలు నమ్మి నిన్ను క్షమించడం. ఇక రెండవది, నీ మీద నమ్మకం ఉంచి దేవకిని చూసుకోమని చెప్పడం ఇక నా మూడవ తప్పు. దేవకి అష్టమ సంతానాన్ని హతమార్చే బాధ్యత నీకప్పగించడం, ఇది చాలా పెద్ద తప్పు. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. ఎవరైనా ఇన్ని తప్పులు చేస్తే వారికి శిక్ష పడి తీరవలసిందే. అది భక్తుడైనా కానీ లేక భగవంతుడైనా కానీ. కంస పరమాత్ముని న్యాయ విధానంలో ఈ తప్పులకి పడవలసిన శిక్షలేమిటి? మాట్లాడవేంటి? అంటే నీకు కంస పరమాత్ముని శిక్షా విధానం గురించి తెలియదా? పరమాత్మ తమరి విధానం ప్రకారం ఏ తప్పుకైనా దానికి విధించే శిక్ష మరణం. మరణ శిక్ష. మరణ శిక్ష. ఎంత అందంగా ఉందో కదా ఈ పేరు. ఈ కంస పరమాత్ముని శిక్షా విధానంలో అందమైన మాట ఇదొక్కటే పూతన. మరణ శిక్ష. మరణ శిక్ష. నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాను. కానివో,
నేను చేసిన తప్పుకి నన్ను శిక్షించు పూతన. తప్పు చేశాను నేను తప్పు చేసిన భారాన్ని భరించలేకపోతున్నాను. తీసుకో, శిక్షవై నాకు, నన్ను హతమార్చు. పరమాత్మ, మీరు అలా అంటున్నారేంటి పరమాత్మ? నేను మిమ్మల్ని హతమార్చడమా? నువ్వు హతమార్చాలనుకున్నా హతమార్చడం నీ వల్ల కాదు. ఒక పని చేయగలవు నువ్వు. ఒకవేళ భగవంతుడు ఏదైనా తప్పు చేస్తే భక్తుడు ఆ తప్పుని తన నెత్తి మీద వేసుకుని అందుకు తగిన శిక్షని అనుభవించవచ్చు. నాకు నా పాపం నుంచి విమోచన కలగాలి అంటే ఇప్పుడిక ఈ ఒక్క మార్గమే మిగిలుంది. కంస పరమాత్మ తప్పుకి పడే శిక్ష నువ్వే అనుభవించాలి పూతన. పోనీలే, ఈ భగవానుడు కంసుడు తన ప్రియాతి ప్రియమైన భక్తురాలు పూతనకి తన శరణు ప్రసాదిస్తున్నాడు. కంస పరమాత్ముడికి ఈ బకాసురుడి వందనాలు. కంస పరమాత్ముడికి జయము జయము. కంస పరమాత్మ, నేను మీ ఆధిపత్యాన్ని స్వీకరించినప్పుడు మీరు నా చెల్లెలు పూతనకి ఎలాంటి హాని జరగదని నాకు మాట ఇచ్చారు పరమాత్మ. అలాంటప్పుడు మీరిచ్చిన మాట ఎలా తప్పుతారు పరమాత్మ? పరమాత్ముడంటే తనకిష్టం వచ్చినట్టు చేసుకోగలడు. ఇక మాటిచ్చింది నేను కాదు, నువ్వే ఇచ్చావు బకాసురా. జ్ఞాపకముందా? నీవు నా చేతులలో ఓడిపోయినప్పుడు నువ్వు నాకేం మాటిచ్చావో గుర్తుందా? భగవాన్ కంస, నా సోదరి సకల శక్తిమంతురాలు, తనకు అసాధ్యమైన పని అంటూ ఏదీ లేదు, తను మీకు సేవ చేసుకుంటుంది, మీ కొలువులో తనకు స్థానం ఇవ్వండి అన్నావు. కానీ గత 5 ఏళ్లుగా ఒక్క పిల్లవాణ్ణి వెతికి పట్టుకోలేకపోయింది. ఏం చేయమంటావు తనని? ఏది చేతగాని తను బ్రతికుండడం కంటే చావడమే మేలు కదా. ఒక్క అవకాశం, కేవలం ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి పరమాత్మ. ఈసారి కూడా తను విఫలమైనట్లయితే నేనే స్వయంగా తనని హతమార్చేస్తాను. చిన్న, నువ్వు అసలు ఇదంతా ఎందుకు చేసావు? కనీసం ఒక్కసారైనా మీ అమ్మ గురించి ఆలోచించలేదా? అలాగే మిగతా నీ మిత్రుల తల్లులు ఎంత ఆవేదన పాలవుతారో ఆలోచించలేదా నువ్వు? అమ్మా, నేను ఇది చేసిందంతా తల్లుల కోసమే చేశాను. అంటే నాకు అర్థం కాలేదు. అమ్మా, నేను నీ మనసు కష్టపెట్టదలుచుకోలేదు. నేను కేవలం ఒకటే చెప్పాలనుకున్నాను. ఎలాగైతే మీకు మీ పిల్లలు దూరం అయితే మీరంతా బాధపడతారో, అలాగే దూడలకి దూరం అయిపోతే గోమాతలు ఎంతగానో బాధపడతాయి కదా.